నిన్న రాయచోటిలో దశరథరామరెడ్డి గారి మీద చాలా క్రూరంగా నరకడం జరిగింది. ఎంత విధిగా ఉందంటే ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం నేతలకు ఎట్లుందంటే న్యాయ వ్యవస్థకు ఎటువంటి గౌరవము లేదు. న్యాయ వ్యవస్థ ఏ ఆర్డర్స్ వచ్చినా ఖచ్చితంగా మాకు ఎటువంటి గౌరవం లేదు అనే రీతిలో ఇది వచ్చింది ముందుకు సాగుతాం. ఈరోజు చూడండి, స్టేటస్ కో ఉంటే కూడా ఒక ల్యాండ్ మీద స్టేటస్ కో ఉంటే కూడా వాళ్ళ మీద అటాక్ చేసి ఆ రకంగా నరకడం అనేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇన్ని దినాలు పండుకొని ఉండే ఫ్యాక్షనిజం వచ్చిందనో ఇప్పుడు పడగలిప్పి బయటికి వస్తాం. ఈరోజు మీరు ఈ 2 సంవత్సరాల పాలనలో చేసిండేది ఏమంటే ఫ్యాక్షనిజాన్ని కూడా ముందుకు తీసుకుని పోతున్నారు. ఎక్కడ చూసినా ఈడ నరకడాలు ఇవి జరుగుతూ ఉన్నాయి. దీనికి హద్దు ఎక్కడి వరకు ఇది పోతుంది? ఈ రకంగా తీవ్రంగా దీనికి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా చాలా వరకు వాళ్ళు వచ్చిన ఫ్యాక్షనిజాన్ని అణగదొక్కేసి ఫ్యాక్షన్ను కిందికి నొక్కి ప్రతి రూలింగ్ చేశారు. కానీ ఈ రకంగా నరకడాలు ఇవన్నీ చేయడం లేదు. కానీ ఈ రకంగా చేస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తే కూడా వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఎంకరేజ్ చేసుకుంటా పోతే నిజంగానే మరో బీహార్ని తలపించే విధంగా ఆంధ్ర రాష్ట్రం అవుతుంది. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, మనం ఎస్పీ గారితో కూడా ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన దశరథరామరెడ్డి గారి మీద ఎవరు యాక్షన్ తీసుకున్నారో, ఎవరు రకంగా ఆయన మీద నరికినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారో కోరడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించినారు. ఖచ్చితంగా మేము 1-2 రోజుల లోపల దోషులను పట్టుకొని మేము శిక్షిస్తాము, మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము నమ్ముతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా మీరు కూడా దీన్ని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలా. లేని పక్షంలో కూడా మీరు కూడా ఈ ఫ్యాక్షనిజం పెరిగేదానికి మీరు కూడా ఒక రకంగా బాధ్యులు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దశరథరామరెడ్డి కుటుంబాల మీద కానీ వాళ్ళ మీద సానుకూలంగా ఉంది. నిజంగానే వాళ్ళకు ఏ ఇబ్బంది వచ్చినా మేము అందరూ ఆదుకుంటాం, ఖచ్చితంగా మేము తోడుంటామని ఇస్తానుగా మనం చేసుకుంటాం. వారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనాగరికంగా ఈరోజు వ్యక్తులపై దాడి కావచ్చు, కొంతమందిని చంపడాలు కావచ్చు, ఆస్తులు ఆక్రమించడం కావచ్చు, చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంది. నిన్నటి రోజున రాయచోటి పట్టణంలో పీజీఆర్ అని ఒక కళ్యాణ మంటపం ఓనర్ను ఎందుకంటే ఎంతో దుర్మార్గంగా అక్కడుండే ఆ ల్యాండ్ స్టేటస్ కోలో ఉంటే కోర్టు ఎవరిని కూడా ఆ భూమిలో ప్రవేశించొద్దని స్టేటస్ కో ఆర్డర్ ఇస్తే దౌర్జన్యంగా వందలాది మంది పోయి అక్కడుండే ఆ యజమానిని కూడా నిజంగా దారుణంగా ఆయన్ను కొట్టడం, నరకడం అయితే దారుణంగా చేయడం, నిజంగా ఈరోజు ఆసుపత్రి పాలు కావడం జరిగింది. ఎంత అటవికి రాజ్యం నడుస్తూ ఉందంటే ఈ ప్రభుత్వంలో ఎవరికి కూడా ప్రాణ రక్షణ లేదు. ఈ ప్రభుత్వంలో నిజంగా ఇంత దుర్మార్గంగా చేయడం చాలా దారుణమైన చర్య. ఈరోజు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రభుత్వం అనేది ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, కానీ వాళ్ళ ఆస్తులను కూడా దోపిడీ చేసే విధంగా ఉండరాదు. ఈరోజు నిజంగా అన్నమయ్య జిల్లాలో ఈ రాజంపేట పార్లమెంటులో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి చర్య జరగడం చాలా అమానుషం. దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. రేపు ఎవరంటే ఒకవేళ ఈ ప్రభుత్వాలు చేస్తే రేపు ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళ పరిస్థితి ఇంకా కూడా అధ్వానంగా ఉంటుంది. ఇలాంటి చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు నిజంగా దశరథరామరెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉండి గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు కావచ్చు, నిన్న నిజంగా ఆయన కూడా ఎస్పీ గారితోనూ అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రాయచోటి ఇన్ఛార్జి శ్రీకాంత్ రెడ్డి గారు కూడా నాకు కూడా ఫోన్ చేయడం, ఇక్కడ కూడా అధికారులతో మాట్లాడడం, మన అందరం కూడా దశరథరామరెడ్డికి అండగా నిలవాలని కూడా కోరడం జరిగింది. తప్పకుండా అదేవిధంగా పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కేంద్ర సెంట్రల్ కార్యాలయం నుంచి కూడా మాట్లాడి ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కావచ్చు, పార్టీ పూర్తిగా దశరథరామరెడ్డి గారికి అండగా ఉంటుంది. ఇది న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేయడం జరుగుతుందని కూడా ఇది తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉందని కూడా తెలియజేస్తున్నాం. కూడా నమస్కారాలు. రాయచోట్లో ఫ్యాక్షనిజం పడగ విప్పింది. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత అక్కడ ఫ్రాక్షన్ వాతావరణం నెలకొని ఉంది అంటే
నిన్న జరిగేటువంటి సంఘటన దానికి పూర్తిగా మరి ఒక దర్పణంగా తెలుస్తూ ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. మరి కొద్ది సంవత్సరాలుగా రాయచోటి చాలా ప్రశాంతమైనటువంటి పట్టణం. అలాంటిది పట్టపగులు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు దాదారామరెడ్డి గారి పైన మరి దాడి చేయడం చాలా హేయమైన చర్య. ఇది దుర్మార్గం. దీన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రాయచోటినే కాదు ఎక్కడ కూడా శాంతి భద్రతలు పూర్తిగా విఫలమైనాయి. ఎందుకంటే ఈరోజు శాంతి భద్రతలు పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ కూటమి నాయకులు వారి అదుపులోకి తీసుకున్నారు. మరి ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే పోలీస్ యంత్రాంగం కూడా మరి నిష్పక్షపాతంగా నిజాయితీగా ఖచ్చితంగా దీంట్లో దోషులు ఎవరుంటారో తేల్చి వారిని మరి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు మనం చూడలే. గత 30-40 సంవత్సరాల ముందు పులివెందులు కానీ ఇంకోతో కానీ ఉండేటివి, కానీ మళ్ళీ మన ప్రాంతమైనటువంటి మన అన్నమయ్య జిల్లాలో రాయచోట్లో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం స్పందించి ఈ దోషులంతా కూడా మరి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఎవరైతే దాడికి గురైనటువంటి దాదారామరెడ్డి గారికి పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ సంఘీభావం ప్రకటిస్తూ మరి ఈరోజు ఎవరు ప్రవేశించరాదు, ఇది హైకోర్టు ఉత్తర్వును ఉల్లంఘిస్తూ ఈరోజు అక్కడికి పోయి ఆయన స్థలంలోకి పోయి ఆయన మీద దాడి చేయడం దుర్మార్గం అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ ఖండిస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నిన్న కళ్యాణ మండపం దగ్గర జరిగిన సంఘటన అంటే దశరథ రామరెడ్డి పైన జరిగిన సంఘటన చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. ఇదే కాదు, వైసీపీ మన కూటమి ప్రభుత్వం వచ్చి నుంచి కూడా రాయచోట్లో ఇంతకుముందు సిబ్బ్యాల విజయభాస్కర్ రెడ్డి పైన, అదేవిధంగా పోలింగ్ రోజునే కౌంటింగ్ రోజునే సుబ్బారెడ్డి పైన, ఇంకా ఒక ముస్లిం ఒక అభ్యర్థి పైన, ఈ అన్నిటిపైన నిన్న చూస్తే దశరాముడి పైన అండ్ అదర్స్ పైన జరిగిన సంఘటన నిజంగా ఒకసారి సైట్ చూస్తుంటే లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనిపిస్తుంది. దట్టు ఆ సైట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే ఒక దగ్గర మీరు కోర్టును గౌరవించరు, చట్టాలను గౌరవించరు, న్యాయస్థానాలను గౌరవించరు. అంటే మీరు ఎవరిని గౌరవిస్తారు అంటే ఫ్యాక్షన్స్ అని మళ్ళీ కూడా ఉపయోగిస్తున్నారు. అధికారం ఉంది కదంటే మీరు ఇష్టం వచ్చినట్టు పోతే అది మంచి పని కాదు. రేపు రాబోయే రోజుల్లో అధికారం ఎక్కడ ఉంటుందో పోతుందో మీరు తెలుసుకోవాలా. తర్వాత మీరు ఎక్కడ ఉంటారో అనేది మీరు చూసుకోవాలా. అట్లా లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు చేయడం మంచి పరిణామం కాదు. మేము ఇప్పుడే డిమాండ్ వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుని కేసు కట్టి మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.